హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 3 కోఆర్డినేట్ జియోమెట్రీ దానికి సంబంధించిన సబ్ చాప్టర్ అయిన హైపర్బోలా దానికి సంబంధించిన ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది రెక్టాంగులర్ హైపర్బోలా విత్ ఫోకస్ 2, 3 అండ్ డైరెక్ట్రిక్స్ 3x + 4y -5 = 0. ఎస్, మీరు గమనిస్తే మనం హైపర్బోలాని కనుక్కోవాలి. మరి ఒకటే ఒక ఫార్ములా ఏంటంటే a² + b² ఇంటూ x - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y - y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు e² ఇంటూ ax ప్లస్ by ప్లస్ c హోల్ స్క్వేర్. ఇది అన్నమాట ఫార్ములా. ఇక్కడ ఏబీలు అంటే ఆ లైన్ యొక్క XY కోఎఫిషియెంట్స్, అదేవిధంగా x1 y1 అంటే ఫోకస్ 2, 3, x1 అంటే 2, y1 అంటే 3. అదేవిధంగా ఎసెంట్రిసిటీ ఇంకా కావాలి మనకి. ఎసెంట్రిసిటీ ప్రాబ్లంలో ఇవ్వలేదు, మనమే డిసైడ్ చేయాలి. ఎలా అంటే ఫర్ ది rectangular hyperbola eccentricity E is equal to √2. కాబట్టి రెక్టాంగులర్ హైపర్బోలా అంటే √2 తీసుకోవాలా. √2 ఎంత వాల్యూ? 1.414. అంటే అది 1 కంటే ఎక్కువనే ఉంది కదా. ఎస్, కాబట్టి ఎసెంట్రిసిటీ ఈస్ గ్రేటర్ దెన్ 1, దెన్ దట్ కోనిక్ ఈస్ కాల్డ్ హైపర్బోలా అని చెప్పచ్చు. దాన్నే రెక్టాంగులర్ హైపర్బోలా అంటాం. అదేవిధంగా ఎసెంట్రిసిటీ లెస్ దెన్ 1 అనుకోండి, ఎలిప్స్ అని చెప్పచ్చు. అదేవిధంగా ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఆ కోనిక్ సెక్షన్ని పారాబోలా అంటాం. ఓకేనా, గుర్తుంచుకోవాలి. సో ఇవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే అదే మన రిక్వైర్డ్ రెక్టాంగులర్ హైపర్బోలా. ఓకే, సో ఇచ్చిన డేటాని ఫస్ట్ రాస్తున్నా చూడండి. గివెన్ దట్ ఫోకస్, సో ఫోకస్ ని s తో డినోట్ చేస్తున్నా. s ఆఫ్ x1, y1 ఈజ్ ఈక్వల్ టు 2, 3. x1 అంటే 2, y1 అంటే 3. అదేవిధంగా లైన్ రాస్తున్నా. ఆల్సో గివెన్ దట్ డైరెక్ట్రిక్స్ అంటే ఒక లైన్ అని. ఓకే, డైరెక్ట్రిక్స్ ఈజ్ ద లైన్. లైన్ ఏంటి? 3x + 4y - 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ax + by + c ఈజ్ ఈక్వల్ 0తో కంపేర్ చేస్తున్నా. సో కంపేరింగ్ ద అబోవ్ లైన్ విత్ సో ఏంటి? ax + by + c ఈజ్ ఈక్వల్ టు 0. దీంతో కంపేర్ చేస్తున్నా. సో అప్పుడు ఏబిసిలు వస్తాయి. a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు 4, c ఈజ్ ఈక్వల్ టు -5. అదేవిధంగా మన గివెన్ కర్వ్ అనేది ఓకే, సో మన గివెన్ కర్వ్ అనేది రెక్టాంగులర్ హైపర్బోలా కాబట్టి ఎసెంట్రిసిటీ ఏమవుతుంది? √2 అవుతుంది. అదే రాస్తున్నా. సిన్స్ ద గివెన్ కర్వ్ ఈస్ రెక్టాంగులర్ హైపర్బోలా. కాబట్టి ఎసెంట్రిసిటీ ఏమొస్తుంది దీనికి? సో ఎసెంట్రిసిటీ E ఈజ్ ఈక్వల్ టు √2. ఓకే, మరి చూద్దాం నెక్స్ట్. ఇప్పుడు
అన్నీ మన దగ్గర ఉన్నాయి, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ equation, the equation of the required hyperbola is, hyperbola అన్న రెక్టాంగులర్ హైపర్బోలా అన్న ఒకటే. ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ x1 హోల్ స్క్వేర్. ఫార్ములాని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా y మైనస్ y1 హోల్ స్క్వేర్, ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఇంటూ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి హోల్ స్క్వేర్. అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాము. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, సో 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఎస్, మరి ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. x1 అంటే 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 అంటే 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎసెంట్రిసిటీ అంటే √2 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ అంటే మన లైనే 3x ప్లస్ 4y మైనస్ 5 హోల్ స్క్వేర్. సింప్లిఫికేషన్ చేస్తాం. 9 ప్లస్ 16 25, 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 16 25 ఇంటూ ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని అప్లై చేయండి. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ 2 ఇంటూ ఎక్స్ 4x ప్లస్ బి స్క్వేర్ అంటే 4, మళ్ళీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ 3 6y ప్లస్ బి స్క్వేర్ అంటే 9 అవుతుంది. అదేవిధంగా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ కదా, ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ లాగా ఉంది. మొత్తం 6 టర్మ్స్ వస్తాయి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca, ఓకేనా. ఇది ఏ బీసీ. ఏ స్క్వేర్ 3x హోల్ స్క్వేర్, 3 స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ 9x స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 4y హోల్ స్క్వేర్, 4 స్క్వేర్ వై స్క్వేర్ అంటే 16y స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ ప్లస్ అవుతుంది, మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అవుతుంది కాబట్టి 25. 2ab, ఇది ఏ ఇది బి ఇది సి, 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 4 24xy. నెక్స్ట్ 2bc, సో 5 ఇంటూ 2 10, 10 ఇంటూ 4 40 మైనస్ 40y. అదేవిధంగా 2ca, సో 5 2 10, 10 ఇంటూ 3 30 మైనస్ 30x, ఓకే. కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములాని ఉపయోగించాను. ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 2ab 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 4 24xy. 2bc, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, మళ్ళీ 2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ 2 5 2 10 ఇంటూ 4 40 2ca మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 3 15 ఇంటూ 2 30x. ఇప్పుడు ఒక ఆర్డర్లో రాస్తాం. 25 ఇంటూ ఎక్స్ స్క్వేర్ రాస్తున్నా, వై స్క్వేర్ టర్మ్ రాస్తున్నా, ఎక్స్ టర్ము అదేవిధంగా వై టర్మ్ 9 ప్లస్ 4 13 అవుతుంది, ఓకే, ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ వై స్క్వేర్, ఎక్స్ వై ఉంది చూడండి, ప్లస్ 24xy, దాని తర్వాత ఎక్స్ టర్మ్ మైనస్ 30x, వై టర్మ్ మైనస్ 40y, 25 అలానే ఉంటుంది, ఓకే. ఇంకా లాస్ట్ ఒక 2 స్టెప్స్ చేస్తే ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. ఎస్ చూడండి. సో 25తో ప్రతి ఒక్క టర్మ్ని మల్టిప్లై చేయాలి. 25x స్క్వేర్ ప్లస్ 25y స్క్వేర్, అదేవిధంగా మైనస్ 25 ఇంటూ 4 100x, ఓకే. నెక్స్ట్ మైనస్ 25 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 25 ఇంటూ 6, 25 ఇంటూ 4 100 అయినప్పుడు ఇంకొక 50 వస్తుంది, సో మైనస్ 150y. అదేవిధంగా 25 ఇంటూ 13 మల్టిప్లై చేయండి, 450 అనుకుంటా. ఆ 26 ఒక 3
సో 12. సో 325 వస్తుంది. 25 ఇంటూ 13. ఓకే, సో 25 ఇంటూ 13. 13 5 65, 13 2 26, ఒక 6 32, 325 ప్లస్ 325. ఓకేనా. నెక్స్ట్ 2తో మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 9 18x². నెక్స్ట్ 2 ఇంటూ 16 32y² మైనస్ ప్లస్ 24 ఇంటూ 2 సో 48xy మైనస్ 30 ఇంటూ 2 60x. నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ 4 80y. 8 అట్లనే ఉంటుంది, 0 అట్లనే ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ 25 ఇంటూ 2 50. ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా. 9 2 18x², 16 ఇంటూ 2 13 2y², 24 ఇంటూ 2 48xy ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 30 ఇంటూ 2 60x 6. నెక్స్ట్ 4 2 80y ప్లస్ 50 25 ఇంటూ 2. ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్నవన్నీ లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి. కాబట్టి సబ్ట్రాక్షన్ చేసేస్తాం. -18x² అవుతుంది. సో కాబట్టి అంటే 25లో 18 తీసేస్తే 7x². 32 ఇటు సైడ్ తీసుకెళ్ళండి, మైనస్ అయిపోతుంది కదా. సో కాబట్టి ఇక్కడ 5 ఒక 2 7 -7y². ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా 48xy లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ అవుతుంది. ఎక్స్ టర్మ్స్ చూడండి, -100, ఆ మైనస్ టర్మ్ ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. -100 ప్లస్ 60 -40x. వై టర్మ్స్ -150 ప్లస్ 80. సబ్ట్రాక్షన్ చేయండి, ఎంత 70 వస్తుంది. ఈ టర్మ్ ఇటు సైడ్ వస్తే ప్లస్ 150 నుంచి 80 తీసేయండి 70. సో -70y. మరి కాన్స్టెంట్స్ 325లో ఒక 50ని తీసేసేయండి. ఎంత 275. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. 325లో ఒక 50ని 12లో 7 5 వెళ్తే 7. ఇక్కడ ఇంకా బారోయింగ్ తీసుకుంటామంటే 2 ఉంటుంది. ఎస్ అంతే. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా అని చెప్పచ్చు. This is the required equation of the hyperbola. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మేము వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.